మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ 9వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఒకవైపు కరెన్సీ బ్యాన్ ప్రభావం తీవ్రంగా నడుస్తున్నా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో మెగా అభిమానులు, సినీ అభిమానులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ చరణ్ ఎన్నడూ లేని విధంగా తన తాజా చిత్రం ధృవ చిత్రం ప్రమోషన్లో పాల్గొంటున్నారు. మొన్నటిదాకా అమెరికాలో ఒక రేంజ్లో ప్రమోషన్ చేసి వచ్చిన రామ్ చరణ్ నిన్ననే ఇండియా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్లో ధృవాన్ చూశారు. ధృవ రిలీజ్కి 2 రోజుల ముందే బయలుదేరి అమెరికా వెళ్ళిపోయాడు రామ్ చరణ్. ముందు రోజు యుఎస్లో ప్రీమియర్స్ దగ్గర నుంచి సండే వరకు అక్కడే గడిపాడు. తిరిగి బుధవారం ఉదయానికి ఇండియా వచ్చిన చెర్రీ ఇక్కడ రేడియో ఇంటర్వ్యూలు ఇస్తూ టైం స్పెండ్ చేశాడు. మరి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తన లేటెస్ట్ మూవీ ధృవాను తన బెటర్ హాఫ్ అయిన ఉపాసనకు చూపించాలని ఫిక్స్ అయ్యారు. ధృవ మూవీ షూటింగ్లోనూ, అటు ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరిగే సమయంలోనూ ఉపాసన సెట్స్లోనే గడిపింది. అభిమానుల మధ్య సూపర్ హిట్ టాక్ వచ్చిన తన భర్త హీరోగా చేసిన సినిమాని థియేటర్లో, అది కూడా భర్తతో కలిసి అభిమానుల మధ్య కలిసి చూస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదా. అందుకే చెర్రీ అండ్ ఉపాసనలు కలిసి ఇప్పుడు ధృవ మూవీని హైదరాబాద్లో ఐనాక్స్లో చూసేశారు. ఓ రేంజ్లో సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఇద్దరికి మొహాల్లోనూ, ముఖ్యంగా చెర్రీ వైఫ్ ఉపాసన ఫేస్లో గ్లో అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమె ముఖం 100 క్యాండిల్ బల్బ్లను 100 ఒకేసారి వెలిగించిన రేంజ్లో కళకళలాడిపోయింది. మొత్తానికి భర్తతో కలిసి ధృవ మూవీని ఉపాసన బాగానే ఎంజాయ్ చేసింది. నిన్న ఉదయం రామ్ చరణ్ ఫేస్ కూడా అలాగే వెలిగిపోయింది. ఆయన అమెరికా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టగానే అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తూ కనబడటం, అభిమానులు ఆయన చుట్టుముట్టి ఆనందంతో, అభినందనలతో ముంచేశారు. ఇది రామ్ చరణ్ ఊహించని సంఘటన. దీంతో ధృవ రేంజ్ సక్సెస్ ఏమిటో ఆయనకు అర్థమైపోయింది.